ఎట్టకేలకు జనసేన నేత నాగబాబు సీటుపై క్లారిటీ ఇచ్చేసింది ఆ పార్టీ. ఆయన్ని ఎమ్మెల్సీగా ఖరారు చేసినట్లు ఆ పార్టీ తెలిపింది. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది. ఇందుకే నాగబాబుకు ఏ మంత్రి పదవి ఇవ్వనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇక ఏపీ రాజకీయాల్లో నేతల మాటల కంటే పుకార్లే విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. పార్టీకి చెందిన నేతలు లీకులు ఇస్తున్నారా లేక వైసీపీకి చెందిన వారు వాటిని క్రియేట్ చేస్తున్నారా అనేది మాత్రం తెలియటం లేదు. నిజం తెలుసుకునే లోపు అబద్ధం గుమ్మం దాటిపోతుంది. ఈ సామెత నాగబాబు విషయంలో నిజమైంది. నాగబాబు వ్యవహారంలో ఏపీ రాజకీయాల్లో అనేక ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. నాగబాబును కేబినెట్ లోకి తీసుకున్నామని 3 నెలల కిందట టీడీపీ హైకమాండ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అధినేత చంద్రబాబు సంతకంతో ఆ నోట్ రిలీజ్ అయింది. ఇక అప్పటికి నాగబాబు మంత్రివర్గంలోకి ఎలా వస్తారు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ఇటు టీడీపీ అటు జనసేన చెప్పలేదు. అప్పుడే దీనిపై రకరకాలుగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే కాని వ్యక్తిని కేబినెట్ లోకి ఎలా తీసుకుంటారు? పవన్ సోదరుడు కావడంతో మంత్రి చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు వైసీపీ, జనసేన, టీడీపీలోని ఓ వర్గం నుంచి రైజ్ అయ్యాయి. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ విషయాన్ని ప్రస్తావించారు. తాను కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన వీడియోలను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది. నాగబాబును కేబినెట్ లోకి తీసుకున్నారని వార్త రాగానే విమర్శనాత్మకమైన చర్చ జరిగింది. జనసేనలో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్, దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. మళ్లీ నాగబాబును కేబినెట్ లోకి తీసుకొస్తే గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను కాదని సోదరుడికి ఎలా మంత్రి పదవి ఇస్తారని జనసేనలోని ఓ వర్గం ప్రశ్న లేవనెత్తింది. బీసీలు లేదా ఎస్సీలు, ఎస్టీలను మంత్రిగా చేస్తే బాగుండేదన్న వాదన సైతం లేకపోలేదు. ఈ వివాదం కొనసాగుతుండగానే గతంలో నాగబాబు టీడీపీ నేతలపై చేసిన కామెంట్స్ వీడియో వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారనే వాదన సైతం లేకపోలేదు. నాగబాబు ఇష్యూని వైసీపీ వేరే లైన్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. నాగబాబు గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో జనసేన పార్టీ కొన్ని లీకులు ఇచ్చిందని అంటున్నారు. మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులు జనసేన ఆఫీస్ కు వెళ్లినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సోదరుడు నాగబాబుని రాజ్యసభకు పంపిస్తే హుందాగా ఉంటుందని భావించారట పవన్ కళ్యాణ్. 2 రోజుల కిందట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఛాంబర్లో దాదాపు గంట పాటు సమావేశం జరిగింది. నాగబాబుని రాజ్యసభకు పంపిద్దామని పవన్ సీఎం చంద్రబాబుతో అన్నట్లు ఆయన సరేనని చెప్పడం అనేది ఆ పార్టీ ఆఫీస్ నుంచి లీక్ వచ్చింది. జనసేనలోని ఓ వర్గం ఈ తరహా ప్రచారం చేస్తుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి జరుగుతున్న పరిణామాలపై జనసేన అధినేత పవన్ దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది.